700 కోట్లు విలువ చేసే ఈ బంగారు శివలింగం ఎక్కడుంది? బంగారు శివలింగం ఉన్న ఒకే ఒక్క చోటు ఇది. ఇండియాలో మీరు ఎక్కడా చూడనటువంటి మీరు మరకత శివలింగం చూసుంటారు, లేదంటే బ్రహ్మసూత్ర శివలింగం చూసుంటారు, లేదంటే స్ఫటిక శివలింగం చూసుంటారు. కానీ మీరు ఎప్పుడైనా బంగారు శివలింగం చూసారా? సో ఈరోజు నేను బంగారు శివలింగం గుడి దగ్గరికైతే తీసుకొని వెళ్ళబోతున్నాను. సో ఇప్పుడైతే నేను ఈ బంగారు శివలింగం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అనేది మీకు తర్వాత లాస్ట్‌లో అయితే చెప్తాను. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु हि यस्विषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पाशा मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनान्नेनाप्यायस्व सदा शिवो. సో లోపలికి రాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఒక కౌంటర్ అయితే ఉంటుందండి. లోపలికి ఎంట్రీ అవ్వడానికి. సో మనమైతే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కరికి టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో ఇక్కడ నేనైతే 100 రూపీస్ పే చేసి ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అయ్యాను. సో ఈరోజైతే మనము ఒక బ్యూటిఫుల్ టెంపుల్‌కి వచ్చినాం. ఈ టెంపుల్ ఏంటంటే గోల్డెన్ శివలింగం. ఇండియాలోనే మీరు ఎక్కడ చూసి ఉండరు. ప్యూర్ గోల్డ్‌తోనే తయారు చేసిన శివలింగం. అది కూడా ఓ చిన్నదో ఇంతనో సైజు కాదు. ఆల్మోస్ట్ చాలా పెద్ద సైజులో ఉంది శివలింగం కూడా. సో ఈరోజు అయితే మనం ఆ శివలింగం దగ్గరికి అయితే వచ్చినాం. నాకు తెలిసినంత వరకు ఇండియాలో మీరు ఎక్కడో చూసి ఉండరు గోల్డెన్ శివలింగం అనమాట. సో ఈరోజు అయితే మనం చాలా వన్ ఆఫ్ ది మోస్ట్, అసలు మీరు ఎక్కడో చూసి ఉండరు గోల్డెన్ శివలింగం అనేది. మీరు నాకు తెలిసి ఏ స్టేట్లో ఉండదు. ప్యూర్ గోల్డ్తోని ఈ శివలింగంని అయితే ప్రతిష్ఠించారండి. ఇక్కడ రాగానే మనకు పెద్ద ఆర్చ్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ ఆర్చ్ దగ్గర మనకి శ్రీ శివశక్తి షిరిడి అనుగ్రహం మహాపీఠాధిపతులు జగద్గురు శ్రీ రమణానంద మహేశ్వరి రమణేశ్వరం. సో ఈ ఆర్చ్ ఉంటుంది. సో ఈ ఆర్చ్ నుంచి మనకి ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. దాంతోపాటు 1,000,000 లింగాలు కూడా ఈ గుడిలో అయితే ఉంటాయి. సో వెళ్ళి ఒక్కొక్కటి దర్శించుకుందాం పదండి. సో ఇక్కడ నుంచి గేట్ ఉంది కదా. సో ఈ గేట్ నుంచి లోపలికి రాగానే మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. లడ్డు వచ్చేసి మనకి 30 రూపీస్, అలాగే పులిహోర కూడా 20 రూపీస్ అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కొన్ని వేల శివలింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ కార్నర్లో మీకు కనిపిస్తున్నట్టయితే. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఇంకో ఆర్చ్, టెంపుల్ ఆర్చ్. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకా కొన్ని శివలింగాలు కూడా ఉన్నాయి రైట్ సైడ్లో చూడండి. సో ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ ఆర్చ్లో మనకి 3 కనిపిస్తారు. ఒకటి ఫస్ట్ శివయ్య పక్కన ఎప్పుడైనా సరే మనకి పార్వతి మాత అమ్మవారు అయితే ఉంటారు. అందుకని ఇక్కడ దుర్గామాత వారు అయితే ఉన్నారు. దాని తర్వాత ఈయన పక్కన వచ్చేసి మనకి షిరిడి సాయి వారు అయితే ఉన్నారు ఇక్కడ. ఇది ఆర్చ్. ఈ ఆర్చ్కి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా. సో ఇక్కడ ఒక్కొక్కటి చూస్తాం. ఫస్ట్ది వచ్చేసి మనకి కాలభైరవుడు, ఆయన వాహనం వచ్చేసి కుక్క. దాని పక్కనే మనకి ఇక్కడ ఇంకో విగ్రహం కూడా ఉంది. ఓం శ్రీ భస్మరుద్రుడు అనమాట శివుడు ఈ రూపంలో ఉన్నది. దాని తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ మనకి మా దుర్గామాత అంటే శక్తిమాత అనొచ్చు, జగదాంబ అమ్మవారు. ఓం శ్రీ జగదాంబై నమః. ఇదిగోండి ఇక్కడ మొత్తం ఓవరాల్ మనకి 8 శివలింగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ జూమ్ అయితే చేసి చూపిస్తున్నా. ఆయురారోగ్య ప్రాప్తి శివలింగేశ్వరాయ నమః అని చెప్పి మన ముందైతే ఒకటి ఉంది.
సో ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. ఈ శివలింగాలు వేరే వేరే కలర్స్తో అయితే ఉన్నాయి. ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్, ఇంకోటి బ్లాక్, ఇంకోటి ఏమో నార్మల్ షేడెడ్ బ్లాక్ అన్నమాట. ఆ కలర్స్తోనైతే ఉన్నాయి. ఈ శివలింగం చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఇక్కడ శివలింగం లోపలనే మనకి శక్తి అమ్మవారు, అంటే మన దుర్గమ్మవారు అనొచ్చు, లేదంటే మన పార్వతీమాత, సతీమాత అందరు ఈమెనే. సో అమ్మవారు ఉన్నారు. ఇది నాకు బాగా నచ్చింది ఈ విగ్రహం అయితే. ఓం భస్మ శివలింగేశ్వరాయ నమః. ఈ విగ్రహం చూడండి. ఈ విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది మెరూన్ కలర్లో ఉంది ఈ విగ్రహము. నార్మల్గా ఎక్కడ ఉండవు ఇలాంటి శివలింగాలు. ఓం ధన శివలింగేశ్వరాయ నమః. మీకు ఎవరికైనా ధనం ప్రాప్తి కావాలనుకుంటే మీరు ఈ శివలింగాన్ని అయితే మీరు పూజించాల్సి ఉంటుంది. ధనం ప్రాప్తి అయితే కలుగుతుంది. ఇలాగైతే వెళ్దాం. ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఇదిగోండి, శ్రీ మార్కండేయ మహర్షి దర్బార్ 19 శివలింగాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పి రాసింది. చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయి కలర్స్. మీకు ఇలాగ నడుచుకుంటూ వెళ్ళి చూపించేస్తాను. ఎందుకంటే దీనికి లోపలికి వెళ్ళడానికి వీలు అవ్వదు కాబట్టి ఒక్కటైతే చూపిస్తాను. చూడండి, ఇదిగోండి. ఓం కశ్యప ఋషి శివలింగాయ నమః ప్రతిష్ఠ చేసినారు వీళ్ళు. ఇక్కడేమో మనకి షిరిడి సాయినాథుడు వారు ఉన్నారు. షిరిడి సాయినాథ్. దాని తర్వాత ఇలాగొస్తే ఓం యయాతి ఋషి శివలింగాయ నమః. చాలా శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ బంగారు శివలింగం, స్ఫటిక శివలింగం కూడా ఉంది. దాంతోపాటు శ్రీ ఆది పరాశక్తి అమ్మవారు గుడి కూడా ఉంది. ఈ గుడిలో అయితే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం పదండి. సో ఈ ఆర్చ్ నుంచి మీరు ఇలాగ బయటికి రాగానే ఇక్కడ శివలింగాలు అయితే ఉంటుంది. సహస్రలింగాలు 93. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఇవన్నీ శివలింగాలే. దాంతోపాటు ఇక్కడ శ్రీచక్రం కూడా ఉన్నాయి కొన్ని, మీకు చూపిస్తాను అవి కూడా. అది చూడండి అసలు ఎన్ని శివలింగాలు ఉన్నాయో. ఓం గంభీర ఘోషాయ నమః, ఓం అవరాయ నమః, ఓం కర్మకాలినిదే నమః. సో ఇలాగా ఈ నమః అని చెప్పి కొన్ని ఈ శివలింగాల మీద అయితే ఉన్నాయి. సో దాంతోపాటు ఇప్పుడు మీకు శ్రీచక్రాలు కూడా చూపిస్తాను. ఇదిగోండి శ్రీచక్రం. ఈ రెండు మొత్తం 4 శ్రీచక్రాలు అయితే ఉన్నాయి. ఇక్కడో 2, ఇక్కడో 2. దాంతోపాటు పైన కూడా ఉన్నాయి చాలా శ్రీచక్రాలు. మొత్తం ఈ శ్రీచక్రాలు కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రతి 2 శ్రీచక్రాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించినారు. బాబో ఇక్కడ చాలా ఉన్నాయి శ్రీచక్రాలు. చూడండి మీకు ఇక్కడేమో సహస్ర శివలింగాలు అయితే 93 ఉన్నాయంట. 93 శివలింగాలు, దాంతోపాటు 66 శ్రీచక్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ అలాగనే ఏంటి ఒక్కొక్క శివలింగం మీద ఒక్కొక్క నమః అని చెప్పి రాసున్నాయి. ఇక్కడ మన ముందటే ఒకటి ఓం ప్రేతచారిణే నమః అలాగా మనకి లింగాలు అయితే ప్రతిష్ఠించినారు. దాంతోపాటు శ్రీచక్రాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ వైట్ కలర్ శివలింగం అయితే ఉంది. ఇక్కడ ఈ వైట్ కలర్ శివలింగం అయితే నాకు బాగా నచ్చింది. ఈ 3వ దాంట్లో బెస్ట్ ఏంటంటే ఇక్కడ వైట్ కలర్ శివలింగాలు చాలా ఉన్నాయి. ఇదిగోండి చూడండి, వైట్ కలర్ శివలింగాలు అయితే అక్కడ ఒకటి ఉంది, దాంతోపాటు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం 3 వైట్ కలర్ శివలింగాలు అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ సాయిబాబా వారు ఉన్నారు. ఈ సన్నిధానం 4వది. ఇక్కడ వచ్చేసి సహస్ర శివలింగాలు 93 అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ వైట్ కలర్ శివలింగాలతో పాటు మనకి ఇక్కడ ఒక అమ్మవారు దుర్గమ్మవారు అయితే ఉన్నారు. ఓం శ్రీ జ్ఞానేశ్వరి దేవాయ నమః. జ్ఞానేశ్వరి దేవి అని చెప్పి పిలుస్తున్నారు ఇక్కడైతే. సో అలాగే దాంతోపాటు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం అయితే ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2 పాములు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే అని పిలుస్తాం. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్గా శ్రీ వాసుకి నాగేంద్రాయ నమః అంటే శివుడి మెడలో ఉన్న పాము. సో ఈ శివుడి మెడలో ఉన్న పామే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు.
సో ఈ 5వ సన్నిధానంలో మొత్తం 77 సహస్ర శివలింగాలు అయితే ప్రతిష్ఠించినారనమాట. ఒక్కొక్కటి 3 అడుగులు అయితే ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు ప్రతిష్ఠించినారు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్ఫటికలింగం ఉంటుంది, ఇది బెస్ట్ పార్ట్. లోపలికి రాగానే మనకి ముందున్న సన్నిధానంలో ఏవైతే ఉన్నాయో స్ఫటిక శివలింగం. ఈ స్ఫటిక శివలింగానికి మోస్ట్లీ వాటర్తోని జల అభిషేకాలు అయితే చేస్తారండి. మీరు నార్మల్ శివలింగాలకైతే పంచామృతాలతోనైతే చేస్తారు కదా, స్ఫటిక శివలింగానికి మాత్రమే నీళ్ళతోనే అభిషేకాలు అయితే చేస్తారు. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి శ్రీచక్రం. ఇప్పుడైతే మాకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది. చూసారు కదా స్ఫటికలింగం. నాకు తెలిసి చాలా ఉంటాయి, కానీ చాలా తక్కువ ఉంటాయి స్ఫటికలింగాలు కూడా. సో ఇదైతే మిస్ చేయకండి. స్ఫటికలింగం కూడా ఇలా నడుచుకుంటూ వచ్చే దానిలోనే మనకి స్ఫటికలింగం కూడా ఉంటుంది. తప్పకుండా ఈ గుడికి అయితే వెళ్ళండి, స్ఫటికలింగంకి. ఇది వచ్చేసి మనకి 6వ సన్నిధానం. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్లీ మొత్తం 108 సహస్రలింగాలను అయితే ప్రతిష్ఠించినారు. సో ఇక్కడ కూడా సేమ్ అంతే ఉన్నాయి. ఇక్కడ ఏం స్పెషాలిటీ ఏం అంటే ఓన్లీ వైట్ కలర్ శివలింగాలు, అలాగే ఇక్కడ చాలా శివలింగాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం గోల్డెన్ శివలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే లాస్ట్ సన్నిధానం. సో ఈ లాస్ట్ సన్నిధానం తర్వాత మనకు ఉండేదే గోల్డెన్ శివలింగం. ఒకటే ఉందని అనుకుంటారు, ఇది ఒకటే కాదు. దాని తర్వాత దుర్గమ్మ వారి రూపాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి. అవి కూడా చూసుకొని అప్పుడైతే వెళ్దాము. సో ఇప్పుడైతే మనం మెయిన్ శివలింగం, గోల్డెన్ శివలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, పదండి. సో ఇదే అన్నమాట సువర్ణ శివలింగేశ్వర దర్బార్. సో ఇవన్నీ శివలింగాలను చూసుకుంటూ అప్పుడు ఫైనల్లీ ఇక్కడ గోల్డెన్ శివలింగానికి అయితే వస్తామన్నమాట. సో ఫైనల్లీ మనం బంగారు శివలింగం దగ్గరకు. సో జస్ట్ ఓన్లీ 3 feet మీరు ఎక్కడ చూసి ఉండరు. గోల్డెన్ శివలింగం ప్యూర్ గోల్డ్తోనే నా వెనకాల ఉంది. ఇది గోల్డెన్ శివలింగం అనమాట. 3 feet. ఫస్ట్ టైం మన హైదరాబాద్లో అయితే ఇక్కడ ఈ శివలింగం అయితే ఉంది. అభిషేకం కూడా ఇక్కడ చేస్తున్నారు. అభిషేకం వచ్చేసి మనకి 500 రూపాయలు అయితే తీసుకుంటున్నారు అభిషేకానికి. అభిషేకం చేసుకోవాలని కూడా అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసేవాళ్ళంటే ఇలా రండి. ఒక్కరికే బాధపడుతుంది, మీరే అభిషేకం చేసి 12 సంవత్సరాల పిల్లలకి పక్కన ఒక్కరికే అమ్మ అభిషేకం చేస్తారా సాయి మీరు? రెండు బుక్కులు పెట్టావా?
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु हि यस्विषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पाशां मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनान्नेना आप्यायस्व सदा शिवो हर हर महादेव। అమ్మా हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। ఇప్పుడైతే నా దర్శనం అయిపోయింది। సో దర్శనం అయితే ఇప్పుడైతే ఖాళీగా ఉంది కాబట్టి సో నా దర్శనం జస్ట్ ఫ్యూ మినిట్స్లో అయిపోయింది। సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ వెనకాల ఉన్నది ఒకటైతే చూద్దాము పదండి। ఈ శివలింగం చూడండి, ఈ శివలింగం నేను కొంచెం సిమిలర్గా ఉంది కదా, ఎక్కడ ఉంది భూకైలాస ద్వాదశ జ్యోతిర్లింగానికి వెళ్ళినప్పుడు కూడా ఒక శివలింగం అయితే ఇలానే ఉంటుంది। శివలింగం లోపలనే శివలింగం, ఇదిగోండి శివలింగం లోపలనే శివలింగాలు కూడా ఉన్నాయి। సో నేను భూకైలాస ద్వాదశ జ్యోతిర్లింగం దగ్గర చూశాను, అలాగే మనకి కొలనుపాక సోమేశ్వర ఆలయంలో కూడా చూశాను। సేమ్ ఇదైతే సేమ్ సిమిలర్గా ఉంది, భూకైలాస ద్వాదశ జ్యోతిర్లింగంలో ఉన్నట్టే। ఇలాగ నడుచుకుంటూ అయితే వెళ్దాం పదండి। సో ఇక్కడ వచ్చేసి మనకి దుని అయితే ఉంది సాయిబాబా వారిది। సో ఈ దునిలో చాలామంది అయితే ఇస్తున్నారు। శివలింగం 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 అన్నీ వేరే వేరే కలర్స్తోనైతే మనకి శివలింగాలు అయితే ఉన్నాయి। అసలు చూడండి, అసలు ఈ కలర్స్ కూడా చెప్పలేకపోతున్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయా అనేది। అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలర్స్తోనైతే ఈ శివలింగంస్ అయితే ప్రతిష్ట చేసినారు। చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి శివలింగాలు అయితే। సో గోల్డెన్ శివలింగం దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఆదిపరాశక్తి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం। ఇది వచ్చేసి ఫ్రీ దర్శనం అయినా। సో లోపలికి రాగానే మనకి ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి। సో ఇవి వచ్చేసి మనకి దశమహావిద్యల్లో 10 ఫామ్స్, అలాగే దుర్గామాత అమ్మవారి 9 ఫామ్స్, ఇంకా అలాగే శివుడివి విగ్రహాలు, భైరవ విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ। ఒక్కొక్కటి ఇప్పుడు మీకైతే చూపిస్తాను। ఈ విగ్రహం వచ్చేసి మనకి భైరవుడిది, అలాగే మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం అయితే ఇది। ఈ విగ్రహం రైట్ సైడ్లో కరెక్ట్ ఆపోజిట్లోనే మనకి ఇక్కడ త్రిముఖ సదాశివుడు, ఇంకా అలాగే శ్రీంఖరి దేవి కూడా ఇక్కడైతే ఉన్నారు। భీషణ భైరవుడు, అలాగే చాముండ మాతృక అమ్మవారు కూడా ఉన్నారు। అలాగే కరెక్ట్ ఆ అమ్మవారి ఆపోజిట్లో కామేశ్వరి భైరవ, ఇంకా అలాగే మహాత్రిపుర సుందరి దేవి దశమహావిద్యల్లో 3వ ఫామ్ అన్నమాట త్రిపుర సుందరి దేవి। ఆ అమ్మవారి పక్కనే మనకి కపాల భైరవుడు, అలాగే ఐంద్రి మాత అన్నమాట। సో భైరవుడు అలాగే శక్తిమాత ఇద్దరు ఉన్నారు। ఈ విగ్రహాలు వచ్చేసి కాలభైరవుడు, అలాగే త్రిపుర భైరవి మాత అన్నమాట। భైరవుడు అలాగే వారాహి మాత, పంచవక్త్ర భైరవుడు, అలాగే షోడశి బాల త్రిపుర సుందరి దేవి, క్రోధ భైరవుడు, అలాగే వైష్ణవీ దేవి మాతంగి భైరవ, అలాగే మాతంగి దేవి అన్నమాట। శ్రీ చంద భైరవ, అలాగే శ్రీ కౌమరి దేవి అన్నమాట। ఏకవక్త్ర భైరవ, అలాగే శ్రీ బగలాముఖి అమ్మవారు। ఈ విగ్రహాలు వచ్చేసి
మహేశ్వరి దేవి అన్నమాట. అలాగే ఇక్కడ పక్కన భైరవుడు కూడా ఉన్నారు. సో ఈ విగ్రహాలు వచ్చేసి ధూమావంత భైరవ, అలాగే ధూమవతి దేవి అన్నమాట. ఈ ధూమావతి దేవి కూడా దశమహావిద్యల్లో ఒకటైన ఫామ్ అన్నమాట, ధూమావతి అమ్మవారు. ఇప్పుడు ఈ విగ్రహాలు వచ్చేసి అష్టాంగ భైరవుడు, అలాగే శ్రీ బ్రహ్మీ దేవి అన్నమాట. శ్రీ కబంధ భైరవుడు, అలాగే చిన్నమత్సాదేవి అమ్మవారు కూడా ఉన్నారు. బ్రహ్మదేవుడు అలాగే సరస్వతీ దేవి అయితే ఉన్నారు. త్రయంబక భైరవుడు అలాగే భువనేశ్వరి దేవి అమ్మవారు అయితే ఉన్నారు ఇక్కడ. శ్రీ మహావిష్ణువుడు అలాగే లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ. అక్షోభ్య భైరవుడు అలాగే తారామాత అమ్మవారు. తారామాత అమ్మవారు దశమహావిద్యల్లో ఒకటైన అమ్మవారు అన్నమాట. మహాకాల భైరవుడు అలాగే శ్రీ దేవ్యై నమః అమ్మవారు. నటరాజస్వామి వారు అలాగే శివగామి అమ్మవారు. కాశీ విశ్వేశ్వరుడు అలాగే అన్నపూర్ణాదేవి అమ్మవారు. స్వర్ణాకర్షణ భైరవుడు అలాగే శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారు. కాశీ విశాలాక్షి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అమ్మవారు. ఇక్కడ వచ్చేసి మనకి నాగవాసుకి దేవుడు అంటే శివుడి మెడలో ఉన్న పాము అయితే ఇక్కడ ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసి స్వాహాదేవి అమ్మవారు, మాన్సాదేవి అమ్మవారు. ఈ మాన్సాదేవి అమ్మవారి గుళ్ళు అయితే చాలా తక్కువ ఉంటాయండి. హరిద్వార్లో ఒకటైతే నేను చూసాను. అలాగే ఈ అమ్మవారు వచ్చేసి స్వధాదేవి అమ్మవారు అన్నమాట. వినాయకులు వారైతే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అర్ధనారీశ్వర స్వామివారు, శివుడు ఇంకా పార్వతీమాత, శివుడిలో సగభాగం పార్వతీమాతలో సగభాగం కలిపి అర్ధనారీశ్వరుగా ఇక్కడ అయితే ఉన్నారు. అలాగే ఈ అమ్మవారు వచ్చేసి మనకి గాయత్రీదేవి అమ్మవారే, జ్ఞాన ప్రసూరాంబ దేవి అమ్మవారు అయితే మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తున్నారు. దక్షిణామూర్తి విగ్రహం అయితే ఇక్కడ ఉందండి. చూడండి, 5 ముఖాలు 10 చేతులతోని మనకి ఈ విగ్రహం అయితే దర్శనం ఇస్తున్నారు దక్షిణామూర్తి వారు. కుమార కార్తికేయ స్వామి వారు అయితే మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తున్నారండి, స్కందమాత. అలాగే ఈ విగ్రహం వచ్చేసి మనకి కాత్యాయని అమ్మవారు, దుర్గామాతలో ఒక ఫామ్ కాత్యాయని అమ్మవారు. అలాగే ఈ అమ్మవారు వచ్చేసి కూష్మాండాదేవి. కూష్మాండాదేవి అంటే అమ్మవారు దుర్గామాతలో ఒక ఫామ్ కూష్మాండాదేవి. సో ఈ అమ్మవారు వచ్చేసి మనకి దుర్గామాతలో ఒక ఫామ్ అయిన శ్రీ కాలరాత్రి అమ్మవారు. అలాగే ఈ అమ్మవారు వచ్చేసి మనకి చంద్రఘంటాదేవి. ఈ అమ్మవారు కూడా దుర్గామాతలో ఒక ఫామ్ అన్నమాట. అలాగే ఈ అమ్మవారు వచ్చేసి మనకి మహాగౌరి అమ్మవారు, బ్రహ్మచారిణి అమ్మవారు. ఈ అమ్మవారు కూడా దుర్గామాతలో ఒక ఫామ్ అన్నమాట. ఈ అమ్మవారు వచ్చేసి సిద్ధిదాత్రి అమ్మవారు. ఈ అమ్మవారు కూడా దుర్గామాతలో ఒక ఫామ్, సిద్ధిదాత్రి అమ్మవారు కూడా. శ్రీ శైలిపుత్రి దేవి. ఈ అమ్మవారు కూడా దుర్గామాతలో ఒక ఫామ్, దుర్గామాతలో ఒక ఫామ్ అయినటువంటి భైరవీ దేవి అమ్మవారు. భద్రకాళి అమ్మవారు. భద్రకాళి అమ్మవారు దశమహావిద్యల్లో మొదటి అమ్మవారు అన్నమాట. అలాగే ఇక్కడ మనకైతే కాలభైరవుడు అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి వీరభద్ర స్వామి వారు అయితే దర్శనం ఇస్తున్నారు. ఫైనల్లీ మనం ఇక్కడ ఈ దుర్గామాత అమ్మవారు అయితే ఉన్నారు. ఈ దుర్గామాత అమ్మవారి దగ్గర రావడానికే మనం ఈ విగ్రహాలన్నీ చూసుకుంటూ ఇప్పుడైతే మనం ఫైనల్లీ ఈ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం. అమ్మవారి రైట్ సైడ్లో శివుడు ఉన్నారు, అమ్మవారి లెఫ్ట్ సైడ్ అయితే సాయిబాబా వారు ఉన్నారు. అమ్మవారికి ఎదురుగా అయితే మనకి నందీశ్వర స్వామి వారు కూడా ఉన్నారు. ఇక్కడ మనకి దుర్గా అమ్మవారు అయితే ఉన్నారు. సో ఇక్కడ మనకి దశమహావిద్యల్లో 10 ఫామ్స్ ఉంటాయి కదా. సో ఈ దశమహావిద్యల్లో 10 ఫామ్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే దుర్గామాతవి 9 ఫామ్స్, ఆ 9 ఫామ్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి దుర్గామాతవి. సో ఇలా ఉంది నా బ్యాక్ సైడ్ ఇదంతా. సో ఈ శివలింగం వచ్చేసి మొక్కు తీర్చే శివలింగం అన్నమాట, శ్రీ మొక్కు శివలింగేశ్వరుడు. సో ఎవరైనా సరే మీ కోరికలు కానీ మీ సమస్యలు కానీ ఏమైనా ఉంటే 3 సార్లు ఈ శివలింగాన్ని ప్రదక్షిణ చేసి దాని తరువాత ఆ శివలింగాన్ని హత్తుకొని మీ సమస్యని చెప్పాలన్నమాట. మీ సమస్య కానీ మీ కోరిక కానీ ఏదైనా చెప్పి, ఒకవేళ మీ కోరిక తీరినట్టయితే లేదంటే మీ సమస్య తీరినట్టయితే ఇక్కడికి వచ్చి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వచ్చు అనమాట. సో అది ఈ మొక్కు శివలింగేశ్వరుడు.
సో ఈ శివలింగం చూడండి, ఇది కూడా కొంచెం గోల్డ్ కలర్ టెంప్లేట్ అయితే ఉంది. ఇది నిజమైన గోల్డ్ అయితే కాదు. సో అలాగైతే ఉందన్నమాట. దాని పక్కనే మనకి ఇలాగ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ అమ్మవారి దుర్గమ్మ వారి అయితే విగ్రహం అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మనకి శ్రీచక్ర మహాదేవాలయం, జల దేవాలయం కూడా ఉంటుంది. జలంలో ఉండే శివలింగాలు అలాగే జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయంట. సో ఇలాగ లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మనకి అన్నీ చూసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఈ శివలింగాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో శివలింగాలు. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఈ శివలింగాలు కూడా. సో ఇప్పుడైతే మనం మొత్తం శ్రీచక్రాలు అయితే ఉన్నాయి. శ్రీచక్రం అంటే ఒక చక్రంలా ఉంటుంది. ఆ చక్రంలోనే అమ్మవారు అయితే ఉంటుంది. మొత్తం ఒక 100-200 ఉంటాయి శ్రీచక్రాలు ఈ గుడిలోనే. శ్రీచక్రాల దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్దాం. నా వెనకాలనే ఉన్నాయి శ్రీచక్రాలు కూడా. పదండి. శ్రీచక్ర మహాలయం ఉచిత దర్శనం. ముందుగా నడుచుకుంటూ అయితే వెళ్దాం, పదండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం అన్ని శ్రీచక్రాలే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా శ్రీచక్రాలు ఇక్కడ? 259. అది పెద్ద శ్రీచక్రమా? 9 అడుగులు, 3 టన్నులు బరువా? పంచలోహాలతోనే మనకి ఈ శ్రీచక్రం అనేది కట్టారనమాట. ఈ శ్రీచక్రం 9 అడుగులు, దాంతోపాటు 200 కేజీలు అనుకుంటా అంత బరువుతోనే ఈ శ్రీచక్రం అయితే కట్టారనమాట. మొత్తం మన ఇక్కడ నా చుట్టూరా చూడండి, నా చుట్టూరా మొత్తం అంతా శ్రీచక్రాలే ఉన్నాయి. శ్రీచక్రంలోనే అమ్మవారు అయితే ఉంటారు. నా వెనకలో ఉన్నది శ్రీచక్రం. అసలు శ్రీచక్రంలోనే అమ్మవారు అయితే ఉంటారనమాట. ఇదే శ్రీచక్రం, చాలా పెద్దది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ 9 feet అయితే ఉంది ఈ శ్రీచక్రం అయితే. చూడండి నా వెనకాల. ఈ పంచలోహాలతోని ఈ శ్రీచక్రం అయితే నిర్మించారు. పదండి. ఇది నా వెనకాల మొత్తం అన్ని శ్రీచక్రాలే. నా వెనకాల మొత్తం శ్రీచక్రాలే ఉన్నాయి. శ్రీచక్రాన్ని దర్శించుకొని ఇప్పుడైతే ఇలాగ ముందుకు నడుచుకుంటూ అయితే వెళ్తున్నామా. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో మనకి జలలింగాలు 11 జలలింగాలు ఉన్నాయి. అలాగే 232 శివలింగాలు, దాంతోపాటు 6 శ్రీచక్రాలు ఇవైతే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ చూడండి చాలా పెద్దదే ఉంది శివలింగం అయితే, బ్లూ కలర్లో. ఇప్పుడైతే ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్దాం, పదండి. ఇక్కడ ఒకటి మనకి షిరిడి సాయిబాబా వారు, అలాగే ఇక్కడేమో మనకి బుద్ధుడు, దాంతోపాటు ఇక్కడ పంచముఖ శివయ్య అయితే ఉన్నారు. ఈ 5 ముఖాలు కలిగి ఉన్న శివుడు మొత్తం ఫస్ట్ది వచ్చేసి సద్వోజాత ముఖము, రెండవది వామదేవ ముఖము, మూడవది అఘోరా ముఖము, 4వది ఈశానా ముఖము, 5వది తత్పురుషా ముఖము. శివుడికి 5 ముఖాలు ఉంటాయి. సో ఈ 5 ముఖాలు శివుడు అయితే మన దగ్గర అయితే ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ 11 జల శివలింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడైతే క్లోజ్ చేసేసినారు, కానీ ఇక్కడ పెద్ద శివలింగం అయితే ఉంది మన దగ్గర. పెద్ద శివలింగం ప్రతి ఈచ్ ఫేస్లో ఒక్కొక్క విగ్రహం అయితే ఉంది. అలాగే ఇక్కడ మీకు చిన్న పంచముఖ శివయ్య అయితే ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి నీటిలో శివలింగాలు అయితే ఉంటుంది. ఈ నీటిలో శివలింగాలు ఉండేటివి 11 అయితే ఉన్నాయి. ఇవి కూడా దర్శించుకోండి అందరూ. నాకు తెలిసినంతవరకు ఎవరికి ఎంట్రన్స్ లేదనుకుంటా, ఇదైతే క్లోజ్ చేసేసి ఉంది. అలాగే ఈ పక్కన 2 గుళ్ళు అయితే ఉన్నాయి, దానికి కూడా ఎంట్రన్స్ అయితే ఏం లేదు. సో ఇప్పుడైతే జలంలో ఉండే శివలింగాలు అయితే అయిపోయినాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇంకేవో శివలింగాలు అయితే ఉన్నాయి, అవి కూడా చూసుకొని అప్పుడైతే మనం వెళ్దాం. చలో పదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక పెద్ద శివలింగం అయితే మన దగ్గర ఉంది. చూడండి
ఇంక అలానే ఇక్కడ చాలా శివలింగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఈ గోల్డెన్ శివలింగం ఎక్కడో లేదండి, మన హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి భువనగిరి ఉంటుంది. భువనగిరి నుంచి ఒక 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి రామనేశ్వరం. ఈ రామనేశ్వరం నుంచి 20 రూపీస్ అయితే ఆటోలో తీసుకుంటాడు. ఇక్కడ మనకి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి అయితే మనకి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. సో ఎంజీబీఎస్ నుంచి భువనగిరి వెళ్ళే బస్సులు, ఏ బస్సులు అయినా సరే మీరు భువనగిరి వరకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 22 కనిపిస్తుంది కదా. సో ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 22 దగ్గరే మనకి భువనగిరి వెళ్ళే బస్సులు అయితే వస్తుంది. సో మనమైతే భువనగిరి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ముందైతే. సో మనం ఇప్పుడైతే భువనగిరి బస్ అయితే వచ్చేసింది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా భువనగిరి బస్సు. సో ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ నుంచి భువనగిరి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ముందైతే భువనగిరి నుంచి మళ్ళీ ఇంకో బస్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ ఎంజీబీఎస్ నుంచి భువనగిరి వరకు అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఫైనల్లీ భువనగిరి అయితే రీచ్ అయిపోయినాం. సో భువనగిరి నుంచి మనకి నాగిరెడ్డిపల్లి వెళ్ళే బస్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి నాగిరెడ్డిపల్లి 11 కిలోమీటర్స్ అయితే ఉంటుంది భువనగిరి నుంచి. సో మీరు ఇక్కడ ఎంక్వైరీలో ఎవరిని అడిగినా సరే ఈ బంగారు శివలింగం నాగిరెడ్డిపల్లికి ఎలా వెళ్ళాలి అంటే మీరు చెప్తారనమాట ఎంక్వైరీలో కూడా. సో ఆ బస్ అయితే ఎక్కేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కొంచెం ముందుకు వెళ్ళేసరికి మనకి ఇక్కడ పోస్టర్ కూడా పెట్టారు. బంగారు శివలింగం మహాక్షేత్రం రమణేశ్వరం నాగిరెడ్డిపల్లి 11 కిలోమీటర్లు అయితే ఉంది. సో ఇక్కడ నుంచి ఫైనల్లీ నేనైతే నాగిరెడ్డిపల్లి దగ్గర అయితే రీచ్ అయిపోయినా అనమాట. సో ఈ నాగిరెడ్డిపల్లి దగ్గరే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఆటోస్ అయితే ఉంటుంది. ఈ నాగిరెడ్డిపల్లి నుంచి మనకి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకి ఈ బంగారు శివలింగం గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం అన్నమాట.